ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని పౌరులందరికీ పోషకాహారం అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రగతిలో గ్రామ సర్పంచులు, స్వయం సహాయక మహిళా సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన విశాఖ జిల్లా భీమునిపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వార్తల్లోని వివరాలు. దేశంలోని పౌరులందరికీ పోషకాహారం అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి నేరుగా సంభాషించారు. గడిచిన 9 ఏళ్లలో దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన తెలిపారు. అదేవిధంగా గడిచిన 10 ఏళ్లలో 4 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు పక్కా గృహాలు అందించామన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అన్ని పథకాలను సంతృప్త స్థాయికి తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటూ, साथियों, आज भारत दुनिया के सबसे युवा देशों में से एक है। युवा शक्ति का सामर्थ्य बढ़ाने के लिए भी देश में लगातार काम हो रहा है और ये विकसित भारत संकल्प यात्रा भी इसमें मदद कर रही है। 2047 तक विकसित भारत की यात्रा पूरी करने के लिए हम सब प्रतिबद्ध है। मुझे विश्वास है कि इस अभियान में आप भी जुटेंगे. దేశ ప్రగతిలో గ్రామ సర్పంచులు, స్వయం సహాయక మహిళా సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ఆరోగ్యకర గ్రామం అనే అంశంపై 3 రోజుల పాటు జాతీయ సదస్సుని ఈ రోజు కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ఆరోగ్య ప్రణాళిక తయారీపై గ్రామ పంచాయతీలు దృష్టి సారించాలన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2000 కోట్లతో జలజీవన్ మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముచ్చల్నాయుడు మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీల ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతోందని తెలిపారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు 46.90 కోట్ల రూపాయలను ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారుల ఖాతాలో ఆయన జమ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అయ్యే వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ, చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం వేగం పెంచే కార్యక్రమం మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగానికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400 కోట్లు ఖర్చు చేసి 206 అడుగుల ఎత్తులో అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిందన్నారు. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి రేపు ఉదయం జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు. ఈ నెల 25వ తేదీన విశాఖ జిల్లా భీమునిపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజున భీమిలిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. గడిచిన 4.5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పలు రంగాలలో అభివృద్ధిని సాధించామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని చంద్రబాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావని కీర్తించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నారు.
రామాయణం ప్రపంచ మానవాళిని అనుసంధానం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన శ్రీరామ జన్మభూమి మందిరంపై 6 స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా రాముడిపై విడుదల చేసిన స్టాంపుల ఆల్బమ్ను కూడా ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు, సీతాదేవి, రామాయణ కథలు ప్రాంతం, మతం, కులాలకు అతీతంగా అందరితో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రేమ విజయం గురించి రామాయణం ప్రజలకు బోధిస్తుందన్నారు. అయోధ్య రామాలయంలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజున దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలిడేగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను సోమవారం సగం రోజు పాటు మూసివేయాలని కేంద్రం సూచించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభంతో భారతీయుల దశాబ్దాల కళ నెరవేరబోతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలో ఈ రోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోందని తెలిపారు. అందువల్ల దేశం మొత్తం ఆ రోజున విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 22న సెలవు ప్రకటించాలని పురంధరేశ్వరి కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలలో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని వెల్లడించింది. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం 1,00,000 లడ్డూలు పంపిస్తున్నట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. 1,00,000 లడ్డూలను విమానంలో అయోధ్యకు పంపిస్తున్నారు. ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఈ నెల 22వ తేదీన ఉంటుందని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకులు జె శ్యామలరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక సమతా సంకల్ప మహోత్సవాలలో భాగంగా సట్వీజ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణం నుంచి గంట స్తంభం వరకు ఈ రోజు మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామానందం, సట్వీజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని పౌరులందరికీ పోషకాహారం అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రగతిలో గ్రామ సర్పంచ్లు, స్వయం సహాయక మహిళా సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.